సంక్రాంతి చాలా బాగుందన్న. బ్లాక్ బాస్టర్ అసలు సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అనుకోవచ్చు. అండ్ బ్లాక్ బాస్టర్ సంక్రాంతి కదా బ్లాక్ బాస్టర్ అన్నమాట. కథ ఉందన్నా? స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రెడిక్టబిలిటీ, లాజిక్స్ ఇవేమీ లేవు. అవన్నీ ఏమీ లేవు. అవేమి లేకుండా అవన్నీ పక్కన పెట్టి ఒక 3 hours థియేటర్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తాం అనుకుంటే వాళ్ళకి మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. అంటే జబర్దస్త్ చూసినట్టు ఏం లేదు కదా? జబర్దస్త్ చూసినట్టే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే జబర్దస్త్ కూడా వ్యూస్ ఉంటాయి కదా, ఆ లెవెల్ సినిమా అయితే ఆడేస్తుంది. ఎందుకంటే పర్ఫెక్ట్ గా ఇలాంటి మూవీస్ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ అని చెప్తాను. సాంగ్స్ ఎలా అనిపించినాయి? మూవీకి ఏదైనా మేజర్ చేస్తుందంటే ఫస్ట్ సాంగ్స్, నెక్స్ట్ గోదావరి గొట్టాల సాంగ్ అయినా సరే, మీను సాంగ్ అయినా సరే, క్లైమాక్స్ లో వచ్చే సంక్రాంతి వస్తున్న సాంగ్ అయినా సరే, మూవీ స్టోరీని ఎక్కడ చెడగొట్టకుండా మంచిగా కామెడీ గురించి ఏదైతే బుల్లిరాజు అనే క్యారెక్టర్ ఉందో అది నెక్స్ట్ లెవెల్ లో పడింది. ఆ ఓటీటీ క్యారెక్టర్ అది. అండ్ క్లైమాక్స్ లో వెంకటేష్ గారు ఫైట్ చేస్తూ చెప్తారు ఒక డైలాగ్, అది చాలా బాగుంది. మెసేజ్ మనం గురువులు అయితే ఎప్పటికీ మర్చిపోకూడదు. గెలుపులు లేదంటే వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలని ఒక మంచి మెసేజ్ అయితే పెట్టారు. ఇంత ముందు మెసేజ్ ఓన్లీ తన ఫ్యామిలీ టార్గెట్ చేసి ఫ్యామిలీ వరకు ఎంజాయ్ చేస్తాం. ఒక గురువు గురించి ఒక మంచి మెసేజ్ అయితే పెట్టారు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది ఇద్దరివి? వాటి వరకు చాలా బాగుంది. మనకి ఏదైతే హిలారియస్ గా కనెక్ట్ అయ్యి యూత్ వరకు మేబీ క్రింజ్ లా అనిపించచ్చు, కానీ ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఈజీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇద్దరు ఎవరి క్యారెక్టర్ బాగుందన్నా? ఇద్దరు సేమ్ డిజైన్ చేశారా? ఇంపార్టెన్స్ ఉంది. సేమ్ డిజైన్ చేసి ఎవరిని తగ్గించడం పెంచడం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సలెంట్. ఓకే, ఫ్రస్ట్రేషన్ భార్యల మీద తీసుకునేది ఏమైనా ఉందా? మనకి F2 లో కంటే ఇక్కడ క్లైమాక్స్ లో వెంకటేష్ గారు ఫైట్ చేస్తూ ఒక డైలాగ్ చెప్తారు. 5 minutes డైలాగ్ ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ లో వచ్చింది. థియేటర్ లో అందరూ పడిపడి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన మార్క్ కంప్లీట్ గా. దీని ముందు భగవంత్ కేసరి వచ్చింది కదా? భగవంత్ కేసరి కాదు కానీ F2, F3 ఆ రేంజ్ ఉంది సినిమాలో. ఆయన 8/8 హిట్స్ కొట్టారనుకోవాలి. మ్యూజిక్ ఎలా అనిపించారు? మూవీకి మెయిన్ ఎసెట్ వచ్చేసరికి ఆ సాంగ్స్, బీజిఎం. ఏదైతే ఫస్ట్ 2 songs కొట్టి బ్లాక్ బాస్టర్ వీల్ తెప్పించాడు, అదే మూవీలో కూడా కంటిన్యూ చేశాడు. అండ్ అది కాకుండా ఇంకో చెప్పుకోవాల్సింది రెండు బ్యాక్గ్రౌండ్ బీట్స్ కొట్టాడు. ఒకటి గురుదేవ అనే ఒకటి ఒక క్లైమాక్స్ లో ఒకటి కొట్టాడు. అండ్ ఇంకొకటి ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక చిన్న జానపద దీనిలా ఉంటుంది. దాని వరకు చాలా బాగుంది. దీని ముందు 2 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, ఏది బెస్ట్ మూడ్ లో?